హ్యూమన్ బాడీ ఫ్యాక్ట్స్ అంటే మన బాడీలలో ఏమేమి అవయవాలు ఉన్నవి, ఏమేమి ఎముకలు ఉన్నవి, ఎన్ని బాడీ పార్ట్స్ ఉన్నవి, మనకున్న లివర్స్ ఎన్ని, మనకున్న హార్ట్స్ ఎన్ని, మనకున్న కిడ్నీస్ ఎన్ని, ఇవన్నీ మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు కాబట్టి అవి ఈరోజు తెలుసుకుందాం. సో నెంబర్ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయంట? 206 బోన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మజిల్స్ ఇన్ హ్యూమన్ బాడీ, నెంబర్ ఆఫ్ మజిల్స్ ఎన్ని ఉంటాయి? 639 ఉంటుంది. నెంబర్ ఆఫ్ కిడ్నీస్ ఇన్ హ్యూమన్ బాడీ, ఓన్లీ హ్యూమన్ బాడీ అంటే ఎందుకన్నా మానవ మనుషులం కాబట్టి మన మనుషులలో ఉండేవి. జంతువుల వేరే అందరికి ఒకటి ఉండవుగా, జంతువులకు వేరే ఉంటాయి, పక్షులలో వేరే ఉంటాయి. అలాగే మన మనుషులకి ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? 2 కిడ్నీస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మిల్క్ టీత్ అంటే పాల దంతాలు. మనం పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు అంటే ఒక 10-12 ఇయర్స్ వచ్చేంత వరకు మనకి పాల దంతాలు అనేది ఉంటుంది. పుట్టినప్పుడు వచ్చే దంతాలని పాల దంతాలు అంటారు, వాటిని ఇంగ్లీష్ లో మిల్క్ టీత్ అంటారు. అవి 20 ఉంటాయి. ఆ తర్వాత మనం పెరుగుతూ ఉంటే అవి కూడి మొత్తం టోటల్ 32 అవుతాయి అనమాట టీత్స్ అని. సో నెంబర్ ఆఫ్ రిబ్స్ ఎన్ని ఉంటాయి? 12 పేర్స్ అంటే 24 ఉండే రిబ్స్. అర్థమైందా? 12 పేర్స్ అంటే 12 జతలు అర్థం. మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. నెంబర్ ఆఫ్ హార్ట్ చాంబర్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. హార్ట్ చాంబర్స్ అనేది హార్ట్ నుంచి మనకి బ్లడ్ సరఫరా చేసే 4 చాంబర్లు అనేవి ఉంటాయి. గొట్టాలా ఉంటాయి అన్నమాట. మనం ఏదైనా గోటుకు కానీ ఏదైనా జంతువుకు కానీ మనం కట్ చేసినప్పుడు హార్ట్ చూస్తే దానికి హార్ట్ కి 4 చాంబర్లు అనేది ఖచ్చితంగా కనబడతాయి. ఒకసారి చూడండి, ఓకేనా? నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ఫేస్ లో మనకి ఎన్ని బోన్స్ ఉన్నవి? ఇది మన ఫేస్, ఇది మొత్తం దేంతో కవర్ అయింది? స్కిన్ అండ్ మజిల్ తో కవర్ అయింది. కానీ లోపల అనేవి ఎముకలు ఉంటాయి. అవి ఎన్ని ఎముకలు ఉంటాయి? 14 ఎముకలు ఉంటాయి. 14 బోన్స్ అనేవి ఉంటాయి ఫేస్ లో. నెక్స్ట్ స్మాలెస్ట్ సెల్ అనేది హోల్ బాడీ మొత్తంలో బ్లడ్ సెల్ అనేది చాలా చిన్నగా ఉంటది. ఎంత ఉంటుంది? అది కొద్దిగా ఉంటది అనమాట. కనిపించదు మనకి. ఓన్లీ దాన్ని ఎలా చూస్తారు? మైక్రోస్కోప్ ద్వారా చూస్తారు. pH ఆఫ్ బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత? 7.4. నార్మల్ గా యావరేజ్ గా బ్లడ్ ఎంత ఉండాలి అనేది, ఓకేనా? నెక్స్ట్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి మనిషికి? 120/80 mmHg. అంటే మనకి బ్లడ్ ఎక్కువ ఉంది అంటే బాగా కోపం వచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంటది. సో అలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు ఏమైతుంది? బాగా కోపం వస్తుంటది. మనకి బ్రెయిన్ అనేది పనిచేస్తారు. ఇక అట్లా కోపడడం వల్ల ఏమైందంటే చిన్న బ్రెయిన్ లో ఉన్న నర్వ్ సిస్టమ్ కూడా దెబ్బతింటది. అందుకే ఎక్కువ కోపడద్దు అంటారు. ఉప్పు ఎక్కువగా